పేరు కుమార్ మంగళం. ఈ రోజుని విశాఖ స్టీల్ ప్లాంట్ గత 5 సంవత్సరాలు పైబడి ఒక పెద్ద పోరాటం నిర్వహిస్తున్నారు. దాన్ని ప్రైవేటీకరణ చేయకూడదు అనేటువంటి నేపథ్యంలో ఏదో ఒక కారణం చూపి ఈ రోజుని స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలి అనేటువంటి పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో ప్రధానంగా ఇప్పటిదాకా విశాఖ స్టీల్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దాని క్వాలిటీ. ఈ రోజు దాకా కూడా ఎప్పుడు క్వాలిటీ పరంగా మిగిలిన స్టీల్లో రూపాయి ఎక్కువ రేట్ ఉందేమో తప్పించి మిగిలిన వాటిలో కంపేర్ చేసుకుంటే మన క్వాలిటీకి ఎక్కడ ధీటైనటువంటి క్వాలిటీ సప్లై చేసేటువంటి సంస్థగానే ఈ రోజుని విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు ప్రఖ్యాతలు సాధించింది. ఆ రకంగా ఉండడం వల్లే అత్యధిక ఆర్డర్లను కూడా సంపాదించినటువంటి సంస్థగా కూడా వెలుగొందింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఏదో ఒక రూపంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ రోజుని పనిచేస్తుంది. మనం అందరం ఆల్రెడీ చూసాం. ఎందుకంటే ఇప్పటికే 42 డిపార్ట్మెంట్లని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇచ్చింది. దాంట్లోంచి ఎలాగోలాగా మొత్తం కొత్తగా ఒక యజమానికి అప్పచెప్పలేనటువంటి పరిస్థితుల్లో మొక్కలు చేసి దాన్ని ఏదో రూపంలో ప్రైవేట్ వాళ్ళకి అందించాలనేటువంటి పద్ధతుల్లో ఈ రోజుని కేంద్ర ప్రభుత్వం 42 ఈఓలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పిలవడం అనేది జరిగింది. అది ఇంకా పెండింగ్లో ఉంది. అది ఇంకా అవల ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం 1% కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయలేకపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల నుండి ఇటు కార్మిక వర్గం కానివ్వండి, ప్రజలు కానివ్వండి పెద్ద ఎత్తున పోరాటాల్లో ఉండడం వల్ల ఈ రోజుకి ఆ పోరాటాలు కొనసాగుతున్నాయి. కనుక వాటిని 1% కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీన్ని ఏ రకంగా వదిలించుకోవాలి, దీన్ని ఏ రకంగా వాళ్ళ తాలూకా అనుయాయులకి అప్పచెప్పాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన ముడిసరుకు కూడా అందకుండా ఈ రోజున అడ్డుకోవడం అనేది జరుగుతున్నది. ఒక నాణ్యమైన ముడిసరుకు అందకపోవడానికి రకరకాల కారణాలు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో ఉంటే క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేయవలసినటువంటి యాజమాన్యంలో ఉండేటువంటి పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఈ రోజుని అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ఇక్కడ అడుగులు వేయడం ద్వారా నాణ్యత లేనటువంటి ముడిసరుకుని కొనడం అనేది జరుగుతుంది. నాణ్యత లేని ముడిసరుకు ఎప్పుడైతే కొన్నారో నాణ్యత లేని సరుకు ఉత్పత్తి అవుతుంది. ఆ సరుకు ఉత్పత్తి అయిన దానికి నాణ్యత లేదని దాన్ని నెపాన్ని ఈ రోజుని కార్మికుల మీద నెట్టి వీళ్ళకి అసలు చేత కావట్లేదు, ఈ రకంగా కార్మికులు నాణ్యమైనటువంటి స్టీల్ని ఉత్పత్తి చేయలేకపోతున్నారన్న అభాండాన్ని ఈ రోజుని కార్మికుల మీద వేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అంటే ఏ రూపంలోనైనా దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో దీన్ని బదనాం చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లోనే దీన్ని ముందుకు వెళ్ళకూడదు, ఏదో రూపంలో ప్రైవేట్ పరం చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కంపల్సరిగా ఇటువంటి విధానాలను విడనాడి కంపల్సరీగా దీన్ని ప్రభుత్వ రంగంగా కొనసాగించాలి. అలా కొనసాగించేటట్లు కార్మిక వర్గంతో పాటు మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ పోరాటాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేదాకా కూడా మేము సాయశక్తుల మా వంతు మా తాలూకా బాధ్యతగా మేము నిర్వహిస్తాం. ప్రజలను చైతన్యపరుస్తాం. ఏ రకంగా అయితే ఈ రోజుని కేంద్ర ప్రభుత్వం సరుకుల విషయంలో కానివ్వండి, కార్మికులను తొలగించడం విషయంలో కానివ్వండి, లేదు పరిశ్రమని ఏ రకంగా ఎన్ని రకాల అంటే అష్టదిగ్బంధనం చేయడం అంటాం, అన్ని యాంగిల్స్ నుండి ఈ పరిశ్రమని చుట్టుముట్టి ఇక రానున్న కాలంలో పరిశ్రమ నడవదు అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు నిర్ణయించుకుందో ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టే విధంగా మా పోరాటాలు ఉంటాయి. రేపు డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరిగేటువంటి మా ఆల్ ఇండియా మహాసభల్లో కూడా దీని మీద ఒక తీర్మానమే కాకుండా రానున్న కాలంలో దేశవ్యాప్తంగా కూడా ఒక పోరాట ఇది తీసుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గవర్నమెంట్ ముడిసరుకు అనేది కేటాయించడం లేదు. అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాటం చేస్తున్న ముడిసరుకు అనేది సక్రమంగా ఇవ్వటం లేదు. ఇచ్చినట్టు ముడిసరుకు కూడా క్వాలిటీ లేనిది ఇచ్చి మళ్ళీ నష్టాలు వస్తున్నాయని చెప్పి కార్మికుల మీద నెపం పెట్టి స్టీల్ ప్లాంట్కి కుట్రపూరితంగా దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని నాశనం చేయాలని, ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది. ఇది సరైనది కాదని చెప్పి విశాఖవాసిగా కోరుతున్నాం. సరైన ముడిసరుకు ఇచ్చి దాన్ని లాభాల బాట పట్టించి కార్మికుల సంక్షేమానికి స్టీల్ ప్లాంట్ ప్రగతి పదంలో నడిపించాలని చెప్పేసి కోరుతున్నాం. కావాలని ప్రభుత్వ విధానాలలో ప్రైవేటీకరణ కుట్రలో భాగంగా ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డైరెక్ట్గా చూస్తుంది. కార్మికులు తన శక్తికి మించి కష్టపడి పనిచేసి దాని ఉత్పత్తిని కూడా పెంచుతున్నారు, లాభాల బాట పట్టిస్తున్నారు.
కావాలని ఈ కుట్రలో ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రజల యొక్క ఆదాయం గాజువాక్ కానీ కూరవనపాలెం కానీ ప్రజల యొక్క తలసరి ఆదాయం పెంపుదల కానీ స్టీల్ ప్లాంట్ వల్లే సాధ్యమైంది. అదేవిధంగా మొత్తం ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ విధానాల ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగానే దాన్ని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుంది. కార్మికులు పోరాటం చేస్తున్నారు, అయినా సరే ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్తుంది? అనేక రకాలుగా అనేక సంవత్సరాలు బట్టి గత 4 సంవత్సరాలు బట్టి స్టీల్ ప్లాంట్ని నిర్విరామంగా నిరాహార దీక్షలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కార్మికులు అనేక పోరాటాలు చేస్తున్నారు. ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం కావాలని ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టాలని ఈ విధంగా కుట్ర పన్నుతుంది.